అమ్మా పోస్ట్ మాస్టర్ వస్తున్నాడు, ఆయన ఉతికేయాలిరా. మేస్టారు ఆగండి, మా లక్ష్మి పెద్ద కాలేజీలో పెద్ద ఇంగ్లీష్ చదువుతుంది. ఉతికే ఇంగ్లీష్ ఇంగ్లీష్. ఏంటన్నయ్యా నేను ఇంత కష్టపడి చదివిస్తా ఎందుకు, ఈ ఒక్కసారి ఉతికేయమ్మా. వాట్స్ అప్? హౌ ఇస్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్ హియర్? మై బ్రదర్ మస్ట్ బి బాదరింగ్ యు ఫర్ లెటర్స్ ఫ్రమ్ మీ. అదండి, ఇప్పుడు ఏమంటారు? మీ అన్నాచెల్లెల అభిమానం చూస్తుంటే వచ్చిన ఇంగ్లీష్ మర్చిపోయానమ్మా. బాగున్నావా? అది గది చచ్చింది గొర్రె. మన పోస్ట్ మాస్టర్ కి ముద్రలు కొట్టడం తప్ప ఇంగ్లీష్ మాట్లాడటం రాదు. పర్వాలేదు పదమ్మా. బాబా నీ చెల్లెలు లచ్చిమా బాగుందే. నువ్వు చూడమాకమ్మా, సంపెత్తాను జాగ్రత్త, దిష్టికలు నువ్వును. దామ్మారా ఆ ముసల్దాన్ని దాటిదాకా ఇలాగే పద. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, పాడు దిష్టి, పాపిష్టి దిష్టి, ఆ ముసలి కళ్ళ దిష్టి, ఏ దిష్టి నా చెల్లెలికి తగలకూడదు. ఒకసారి ఉయ్యమ్మా. అన్నయ్య ఏమిటే మగవాళ్ళ గొప్ప? కల్చర్ పెరుగుతోంది, కాలం మారుతోంది, ఆడది విమానాలు కూడా నడుపుతోంది. ఎందులో మగాడి కంటే ఆడ తక్కువ? పిల్లల్ని కనడం దగ్గర నుంచి అన్ని కష్టాలు ఆడదానికే పెట్టాడు. పక్షపాతంగా దేవుడు. అందుకే మా తాతయ్యతో చెప్పాను, నేను పెళ్లి చేసుకోనని. మీరు చేసుకోకండి, రండి. అన్ని లపాకీలు, అన్ని పెద్ద పర్సులు. అందుకే ఈ మగాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు. ఐ హేట్ దెమ్. ఏమే ఆ కోటేసుకున్న కుర్రాన్ని చూసావా? కొంచెం గంటలా లేడు. షటప్. మగాళ్ళంటే ఇలా నోరు చప్పరించడం వల్లే వాళ్ళకి మనం లోకం అయిపోతున్నాం. మీరంతా నా మాట మీదే ఉండాలి. అర్థమైందా? అర్థమైంది. నువ్వు వెళ్ళి అతను ఒక దెబ్బ కొట్టి అబ్బా అనిపిస్తే నీ మాట ప్రకారమే వింటాం. ఓకే? ఓ సింతేనా? అదెంత పని. గురు కాస్కో. మీరా? మా బావ ఏలేసిన ఈరాసాం అనుకున్నానండి. ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ నోరు, ఆ ప్యాంటు, ఆ ఆఖరికి కోటు కూడా టిట్టు మీలాగే ఉంటారనుకోండి. మీరేం బాధపడిపోవడం లేదు కదా? దాందే ఉందిలేండి, ఈ కోట్ వేసుకోవడం నాదే తప్పు. క్షమించని ఒక్క మాట అనరు. మీరు అనకపోతే నా మనసు బాధపడిపోతుందండి. మీరేం అనుకోవడం లేదు కదా? నిజంగా ఇంత కూడా పొరపాటున కొట్టానండి. నేను మాత్రం కాదు, గురు ఉతక మండలానికి వెళ్ళొస్తాను. వస్తాను. అమ్మని ఇక్కడ మనకు వచ్చి రాలేదురా బాబు. పర్వాలేదే, నీ యాక్టింగ్ బ్రహ్మాండం. మరేమనుకున్నావు? ఆడ తలుచుకుంటే మగాడిని ఏమైనా చేయగలదు, ఎలాగైనా ఆడించగలదు. ఏమో కదా? ఉండి ఆడిస్తా. రిహార్సల్స్ వెళ్ళాలి. అసలే తిక్క హీరో. టైం అంటాడు. వెళ్ళు. మరదలా 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 మరదలా. మీరా? నా మరదలు సున్నుండల సూరం అనుకున్నానండి. నా మరదలు ఎక్కడ కనపడ్డా ఇలా ముద్దు పెట్టుకోవడం అలవాటు, లేకపోతే కోపడుద్ది. అయ్యో, నా మరదలకి పెట్టాల్సిన ముద్దు మీకు పెట్టేశాను. నేను సున్నుండల సూరమ్మలాగున్నానేమో చూడు. నక్క బొక్కల పాడు నాంచారమ్మలాగా బక్కగా ఉన్నావు, నీకు పెట్టను. ఏమండి, నేను కావాలని పెట్టాను అనుకుంటున్నారా? నేను అలాంటి వాణ్ణి కాదండి, దెబ్బకు దెబ్బ తీయాలనే పెట్టాను. కాపాడకండి. ఇలాంటి అద్భుతమైన మరపురాని మధురమైన దృశ్యాలను చవి చూడాలంటే ఎల్లప్పుడూ నన్నే కలుసుకోండి. వివరాలకు పిపి రాజా, అంటే పిక్. ఎలా ఉంది దొంగ మరదల ఈ దొంగ బాబా దెబ్బ? రే పర్వతం, అయ్యా. రే గజకర్ణ, అయ్యా. రే భజన సుందరం, అయ్యా. గాలిగోపురం మీద గుడ్డి పౌరాల్లో ముగ్గురున్నారా. మనవరాలు పెళ్లి కాలేదన్న దిగులతో మందు కూడా మానేసి మందులతో బతుకుతున్నాను రా. అమ్మాయి పెళ్లి కాస్త అయిపోతే ఋషికేశానికి పోయి వానప్రస్థాన్ని స్వీకరించి హాయిగా మనశ్శాంతితో బతకాలని కళ్ళగంటున్నాను రా. అమ్మాయికి నచ్చిన వరుణ్ వెతకమని 4 దిక్కులకి వెళ్ళమన్నానా? మీరు ఒక్క దిక్కునే వెళ్ళారా? ఎందుకురా మీ బతుకులు?
మీరు చెప్పినట్టుగానే అమ్మాయి గారిని ఫాలోయింగ్ అయిపోయామండి. ఇవాళ ఒక అబ్బాయి ఈపి అమ్మాయి గారు చాకరీ చేసేసినారు. అది ఎప్పుడు జరుగుతున్నదిగా. ఈ రోజు చిత్రం ఏమిటంటే ఆ అబ్బాయి కూడా తిరిగి అమ్మాయి గారిని పీసు మిఠాయి చేసేసారండి. పీసు మిఠాయి ఏంటి? అంటే ముద్దెట్టేసుకున్నాడు. ఆ అబ్బాయి ఏడు చేసినారో తెలిసినా అండి, అమ్మాయి గారు పెదాలని టంక పెట్టేసుకేసినట్టు తరుచుకొని ఎంతమంది లాగినా వదలలేదు. ఆహా, వాడు మొగాడు, వాడే మొగాడు. ఫైటింగులతో ప్రారంభమై ఫినిషింగులతో మూసే ఈనాటి యువతరం ప్రేమ, ఆ యువకుడు ముద్దు వర్ధిల్లాలి. బాబు గారు ఐస్ పడిపోతారేంటి? ముద్దెట్టుకున్న ఆ ముద్దుల మనగాడి సిద్ధినగానే నాకుండే హద్ది హద్ది అని గుద్దుకుంటున్నది. మన అమ్మాయిని ముద్దెట్టుకున్న ఆ మనగాడి ధైర్యం చేసి మీ గుండె గంతేత్తదేమో. ముందు మందులు గొంతులు వేసుకుని ఎండు బిందులు నీళ్లు తాగండి, ఏడు సల్లారిపోద్ది. బాబు గారు నాకు తెలియకడుగుతాను, మీకు అన్ని జబ్బులు ఏటి? ఎన్ని మందులు మింగుతారు? నాకున్న జబ్బు నా మనవరాలు పెళ్లి కాలేదన్న దిగులే. ఆ పెళ్లి కాస్త అయిపోతే దిగులు ఉండదు, ఈ టాబ్లెట్లు అవసరం ఉండదు. అయ్యా ఇన్సల్ట్. ఇడియట్. తాతయ్య, పెళ్లి పెళ్లి నా ప్రాణాలు తీస్తుంటావు. ఈ రోజు నాకెంత అవమానం జరిగిందో తెలుసా? తెలిసింది బేబీ, అంతా తెలిసింది. మన గృహగూఢచారులు నాకంతా చెప్పారు. నాకు తెలిసిన కరాటే స్కూల్లో డ్రిల్ మాస్టర్ ఒకడు ఉన్నాడు. వాడికి అన్ని రకాల ఫైట్స్ తెలుసు. వాడిని వెంటనే పిలిపిస్తాను. నిన్ను ముద్దెట్టుకున్న వాడి ముఖం పచ్చడి చేస్తాడు. అయితే వెంటనే ఆ మాస్టర్ని పిలిపించి తాతయ్య వాడు అంతు తెలుస్తాను. భజన సుందర, నేను ఋషికేశ్ వెళ్లే సమయం ఆసన్నమైందిరా. అమ్మాయి అంత ఆవేశంగా ఉందంటే అతను గట్టిగానే ముద్దు పెట్టుకుని ఉంటాడు. అతను సామాన్యుడు కాదు. మనం పంపించిన డ్రిల్ మాస్టర్ చేత డ్రిల్ చేయించడం ఖాయం, మన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఖాయం, మనం ఋషికేశ్ వెళ్ళడం ఖాయం. విరిగిన మీ ఎముకలు ముక్కలైనా మిగిలిండాలంటే పారిపోవాలండి? కాదు, మీరే నా ఎముకలు విరగొట్టినట్టు యాక్ట్ చేయాలి. మేమా? అదే కదా మరి ఈ పిపి రాజా టెక్నిక్. మోసుకుని మిమ్మల్ని పంపిన అమ్మాయి దగ్గరకు తీసుకెళ్ళండి. మేడం, మీరు చెప్పినట్టే పని పూర్తి చేశాం మేడం. అది సరే, మీరెందుకు ఆప్సోపాలు చైనీస్ ఫైట్ లో దెబ్బతిన్న వాడి కంటే కొట్టిన వాడికి ఎక్కువ ఆయాసం మేడం. చేసిన దానికి రోగం కుదిరిందా? అనుభవించు. అనుభవిస్తాను. మిమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్ గీడ్చుకుపోయి
చారల చీరలు తొడిగించి బేడీలు వేయించి మిమ్మల్ని పోలీసులు బరబరా ఈడ్చుకెళ్లేటప్పుడు ఫోటోలు తీయించి పేపర్లో వేయిస్తాను. ముక్కు మీద కొట్టినందుకు సెక్షన్ 111, తొడపాశం పెట్టినందుకు సెక్షన్ 3/9, అయ్యో తగలరాని చోట కొట్టినందుకు సెక్షన్ 4042. మిమ్మల్ని అందరినీ అన్ని సెక్షన్లు ఎరిగించకపోతే అయ్యో బాబోయ్. అబ్బా అరవకయ్యా, జనం పోగొతారు, నా పరువు పోతుంది. అయిందేదో అయింది, నీకు నష్టపరిహారం ఇస్తాలే. నష్టపరిహారం తీసుకోవడానికి నేనేదైనా కారు కింద పడ్డ కోడినా మేకనా? మగ మనిషిని. నాకు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలి. ఆసుపత్రికి తీసుకెళ్తే పోలీస్ గొడవ అవుద్ది. అబ్బా ఊరుకోవయ్యా, దగ్గరలో మా గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ పెట్టి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, సరేనా? అలాగే పట్టమ్మా, మీరు పట్టండమ్మా. ఎత్తండి ఎత్తండి ఎత్తండి. అక్కడ పట్టుకోకండి, అక్కడక్కడ. మాకి బియ్యం అక్కర్లేదు, ఇంకెప్పుడు తీసుకురాకండి. మా బతుకులు మేమే బతుకుతామని ఆయన చెప్పమన్నారు. గజా మీ బతుకులు మీరే బతుకుతారా? బతుకు మన చేతికి మసి కాకుండా వీడు చావాలి. బండి కట్టేసిన మాస్టర్ తల ఈ బండకు తగిలి ముక్కలు ముక్కలు కావాలి. అందరూ జాగ్రత్తగా వినండి. మమ్మల్ని ఎదిరించిన వాళ్ళందరికీ ఇదో గొప్ప గుణపాఠం కావాలి. వదలండి బండి. బండి వదలండి. వదులు వదులమ్మా. మమ్మల్ని నాన్నని ఏం చేయకండి, ఈ బియ్యాన్ని మేము తీసుకుంటాం. బుద్ధిమంతుడివి. నిజమైన ఇల్లాలంటే నువ్వే ఇలాగే ఉండాలి. నీ పెళ్ళాం పిల్లాడి వల్ల నువ్వు బతికిపోయావురా. ఆ బియ్యం మూట వాళ్ళ ఇంట్లో పడేసి లెక్క రాసుకురండిరా. వస్తాను. ఏంటండి, ఏమిటి దౌర్జన్యం? ఇది నీకు కొత్త గానీ ఈ ఊరికి ఇలాంటి మామూలు. వాడి అహంకారానికి తలవంచకపోతే బ్రతుకు తెరి ఉండదు, ఎదిరిస్తే బతుకే ఉండదు. వాడిచ్చిన బియ్యాన్ని మొదటి నుంచి మీరు తీసుకోకుండానే ఉండాల్సింది. అలా తీసుకోవడం వల్ల మీకు తెలియకుండా మీరే వాడికి బానిసలైపోతున్నారు. చదువుకున్నవాడు, మీరు కూడా తెలుసుకోకపోతే ఎలా? తెలుసుకుని ఏం చేయగలం? మేం తీసుకోకపోయినా వాళ్లే బలవంతంగా తీసుకునేలా చేస్తున్నారు. వద్దంటే చూసావుగా. చూస్తాను. అసలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్ అమ్మా, నీకెందుకు గొడవ? మీ అన్నయ్య కూడా ఊళ్ళో లేడు, నువ్వు ఇంటికి వెళ్ళు. నాకేం భయం లేదు మాస్టారు. నేను ఇప్పుడే ఈ విషయం మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. ఏమిటి, రంగారావు అంతటి మంచి మనిషి ఇలా చేశాడా? నేను నమ్మలేకపోతున్నాను. నమ్మించి గొంతుకోయడం వేశారు వాళ్ళ లక్ష్యం. ఇలాంటి అధికారులైనా ఈ విషయంలో కల్పించుకోకపోతే ఎలా? చూడమ్మా, ఆయన ఈ ప్రాంతంలో ఉండటం వల్లే నేరాలు లేక దొంగతనాలు లేక మా సెల్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ ఊళ్ళో నా 3 ఏళ్ల సర్వీస్లో నాకు వచ్చిన మొదటి కంప్లైంట్ ఇదే. కానీ నీ ఒక్క కంప్లైంట్ చాలదు. ఈ విషయం మీద ఊళ్ళో వాళ్ళంతా కలిసి కంప్లైంట్ ఇస్తే గానీ నేనే చర్య తీసుకోలేదు. తప్పకుండా ఇప్పిస్తాను సార్. మీరు ఆ రంగారావు పలుకుబడికి తల వంచకుండా వాడు చేసిన అన్యాయాల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చి వాడి చేతులకు బేడీలు వేస్తానంటే ఊరందరి చేత రేపే కంప్లైంట్ ఇప్పిస్తాను. ఏంటి, ఎవరు కనబడ్డం లేదు? ఆ మట్టిని ఊరే ఖాళీ చేసేసినట్టుంది. ఏమిటి, ఇంకా బస్తాలు దించలేదు? ఏమిటో ఈ రోజు బియ్యం తీసుకోవడానికి ఎవ్వరూ రావడం లేదండి. వైష్ణవ మాయతో వంకాయలు మాయమైపోయినట్టు ఆ మట్టిని అంతా మాయమైపోయారు. మనం ఈ బియ్యం ఖాతా పేరిట వాళ్ళ కొంపలకి ఎసరు పెడుతున్నామని చెప్పేసేసి ఎంచక్కా వాళ్ళందరికీ తెలిసిపోయినట్టుందండోయ్. గజ, అయ్యా, అందరి ఇళ్ల ముందు బియ్యం బస్తాలు పెట్టించు, వాళ్లే తీసుకుంటారు. ఆ రోజులు పోయాయి.
మీరు ఆ బస్తాలు ఇక్కడ పెట్టినా సరే ఎవరూ తీసుకోరు. మీరు చేస్తున్నదంతా వాళ్లకు తెలిసేలా చేశాను. మీ నాటకాలకి సాగవు. నువ్వేనా వీళ్ళకిదంతా నేర్పిన నాయకురాలి? చదువుకున్న దానివి కదూ, ఆ మాత్రం చురుకుండాల్సిందే. అయినా నువ్వు శవంగా మారే ముందు ఈ జనానికి కూడా ఒక్క అవకాశం ఇస్తా. గజ